నెక్స్ట్ టార్గెట్ మాత్రం పేర్ని నాని. ఆల్రెడీ దీనికోసం రంగం కూడా సిద్ధమైంది. తొందరలోనే ఆ రెడ్ బుక్ లో ఏదైనా నెక్స్ట్ పేరు ఉందో అది ఖచ్చితంగా పేర్ని నాని. ఆల్రెడీ 2-3 కేసులతో బాధపడుతున్న ఈ వ్యక్తి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీ ఆయన పక్క క్యాబిన్ ఇస్తారనమాట. పక్కన ఇంకో జైలు సెక్టర్ ఈయనకిచ్చి ఇద్దరు చెమ్మచెక్కలు ఆడుకుంటూ కూర్చోండి అన్నట్టుగా అయితే ప్రజెంట్ మాత్రం నెక్స్ట్ ఇంకా అరెస్ట్ కాబోయేది పేర్ని నాని అని క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఆయన మీద మనకు పీడిఎస్ రైస్ కేసు కూడా ఉంది. అంటే అక్రమంగా బియ్యం రవాణా చేయడం కానీ, అక్రమంగా బియ్యాన్ని అమ్ముకోవడం కానీ, అంటే రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం అనేది చాలా ఒక పెద్ద నేరం. అంటే పేదవాళ్ళకి ఎంతో మందికి ఒక్క పూట అన్నం లేని వ్యక్తులు చాలా మంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇలాంటి రేషన్ బియ్యం ఇస్తుంటే వాటిని కూడా వాళ్ళ నోటికి అందించకుండా వాళ్ళ పొట్టు కొట్టి అమ్ముకోవడం అనేది చాలా పెద్ద నేరం. సో ప్రజెంట్ ఈ కేసు మీద తను వాళ్ళ భార్య మీద కూడా కేసు నడుస్తున్న సమయంలోనే ఇప్పుడు మాత్రం మనకు ఇక్కడ ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం జరిగింది. సో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. నెక్స్ట్ మనమే తనతో పాటు జైలుకి వెళ్లాల్సిందే, మన కేసులన్నీ కూడా బయటికి వస్తాయనే విధంగా భయపడుతున్న క్రమంలోనే ఇప్పుడు పేర్ని నాని పేరు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒకవైపు గుడివాడకు సంబంధించినటువంటి వ్యక్తి కొడాలి నాని ఆల్రెడీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తన ఫోన్ కాంటాక్ట్ కానీ ఎవరితో కాంటాక్ట్ ఉన్నాడు, ఎక్కడ ఏంటి ఏమో ఎక్కడికి వెళ్ళాడు ఏం కూడా తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో మరి ఈయన అక్కడక్కడ కనిపిస్తున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఈయననే అరెస్ట్ కాబోతున్నాడు. అంటే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే అంతకుముందు బాగానే ఉండేవాళ్ళు. సో ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలవాట్లు అన్నీ కూడా వీళ్ళకి వచ్చాయా, లేకపోతే ఆటోమేటిక్గా ఆ పార్టీలో ఉంటేనే ఈ వైబ్ ఉంటుందా, ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ దగ్గర నుంచి రోజా అంటే ఏ విధంగా మాట్లాడతారో ఎదుటి వాళ్ళని అసలు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఆడవాళ్ళ, పిల్లల ఏది కూడా చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో పచ్చి బూతులు అంటే మనం మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి బూతులు మాట్లాడుకొని ప్రజెంట్ జనరేషన్లో భయపడుతున్నారు అసలు మాట్లాడాలా వద్దని. కానీ వీళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి కానీ, అసెంబ్లీలో కానీ, మైక్ల ముందు కానీ ఎక్కడ చూసినా కూడా ఇవే బూతులు మాట్లాడుతూ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని కూడా తీరుతున్న క్రమంలోనే ఎన్నో సందర్భాల్లో కూడా చేశారు. సో వీటన్నిటి మీద కాకుండా ఎన్నో భూ కబ్జాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీల మీద అక్రమాలు చేయడం కానీ, వాళ్ళ ప్లాట్లు లాక్కోవడం కానీ, డబ్బులు లాక్కోవడం కానీ, ఫ్రీగా ఇల్లు ఇస్తామని చెప్పేసి తక్కువ డబ్బుకి స్థలాలు కొనుక్కొని వాటిని మళ్ళీ ఎక్కువ డబ్బుకి అమ్ముకోవడం కానీ, లేకపోతే అక్రమంగా స్థలాలు గుంజుకోవడం కానీ, ఇలాంటి ఎన్నో కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. సో ఖచ్చితంగా అవన్నీ కూడా బయటపడే రోజు ఆల్రెడీ వస్తుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి, ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇన్ని రోజుల పాటు ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఎందుకు బయట తిరగాలంటే ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ బయటికి రాలేదు. ఉన్నప్పటికీ కూడా వాటిని వాళ్ళు దాచేసుకున్నారు. సో ఆ విధంగా మనకు ఒక కిడ్నాప్ కేసు ముందుకు వచ్చింది, ఆ విషయంలో అరెస్ట్ చేస్తే ఇప్పుడు మిగతా కేసులన్నీ కూడా బయటికి వస్తున్నాయి. సో అదేవిధంగా పేర్ని నాని విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆల్రెడీ బియ్యం కేసు ఆల్రెడీ నడుస్తుంది. క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళే అక్రమంగా చేస్తున్నారని అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సో మిగతా కేసులకు సంబంధించి అంటే అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ ఒక కేసు స్ట్రాంగ్గా ఉంది. బియ్యం కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అరెస్ట్ చేసిన తర్వాత మిగతా కేసులన్నీ కూడా తీసుకొచ్చి రీఓపెన్ చేసి అప్పుడు దర్యాప్తు చేస్తారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇంకా వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు, ఓకే అరెస్ట్ చేస్తారు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం మాకు అండదండ లేదు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మీ కేసులన్నీ కూడా తిరగరాస్తే వాటన్నిటిని కూడా రీఓపెన్ చేస్తే మీకు బెయిల్ కూడా ఉండదు. ఆల్రెడీ మనం వంశీ కేసులో చూస్తున్నాం, బెయిల్ కూడా ఆయనకు లేదు. ఆ విధంగా ఆయన కేసు నమోదు చేస్తున్నారు, ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తానికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు ఆయనకి. సో మొత్తానికి మీకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. ఇలాంటి వ్యక్తులు ఇంకెవరైతే ఉన్నారో కొడాలి నాని కానీ మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఖచ్చితంగా పార్టీలో ఎవరు కూడా ఉండరు అనే విధంగా ఇప్పుడు ప్రభుత్వం మాత్రం కార్యాచరణ మొత్తం కూడా సిద్ధం చేసింది.